హాయ్ అండి. హెయిర్ కేర్ ఫర్ బేబీస్ అండ్ చిల్డ్రన్ గురించి తెలుసుకుందాం ఈరోజు. సో, పుట్టినప్పటి నుంచి స్నానం చేపిచ్చేది బొడ్డూడిపోయిన తర్వాత పిల్లలకి. సో, మరి హెయిర్‌కి సబ్బే పెట్టాలా? షాంపూ పెట్టాలా? అనే చాలా డౌట్స్ వస్తుంటాయి. అసలు ఎక్కువ జుట్టు లేదు అంటే టిల్ 1 మంత్ వరకి యూ కెన్ యూజ్ బేబీ సోప్ లాంటిది. బట్ మై సజెషన్ ఈస్ షాంపూ యూజ్ చేయొచ్చు. అసలు టియర్ ఫ్రీ వచ్చాయి. అసలు కెమికల్స్ లేని షాంపూస్ వచ్చాయి. బేబీ ఫ్రెండ్లీ షాంపూస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మీ పీడియాట్రిషియన్‌తో మీరు డిస్కస్ చేసి మీ బేబీకి సూట్ అయ్యే షాంపూ యూజ్ చేయొచ్చు. సో, షాంపూ అనేది పెడతారు ఓకే. తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అస్సలు దువ్వరండి బేబీస్‌కి. సో, వీ నీడ్ టు కోంబ్ బేబీ హెయిర్. ఎందుకోసం అది ఇంపార్టెంట్ అనంటే అది జడలు కట్టడము ఆర్ అట్టల్లాగా అయిపోవడము ఇది చేస్తుంటాయి. సో, ఫైన్ సాఫ్ట్ బ్రషెస్ ఉంటాయి బేబీస్‌కి. అవి మీరు యూజ్ చేయొచ్చు. ఆర్ వెరీ మైల్డ్ స్మాల్ చిన్న చిన్న కోంబ్స్ విచ్ ఆర్ నాట్ షార్ప్ అలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. అది మీరు యూజ్ చేయొచ్చు. రొటీన్‌గా కూడా మీరు హెయిర్ కోంబింగ్ అనేది చేసుకోవాలి. షాంపూస్ అని గురించి చెప్పాను. ఎప్పటి వరకి బేబీ షాంపూస్ యూజ్ చేయాలి పిల్లలకి? హౌ మచ్ ఎవర్ ఏజ్ ఇట్ ఈస్ పాసిబుల్. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ స్కూల్‌కెళ్ళినా కానీ చిల్డ్రన్స్ కోసం స్పెసిఫిక్‌గా లెస్ కెమికల్స్ యూజ్ చేసే షాంపూస్ యూజ్ చేస్తే బెటర్. చంటి పిల్లల్లో రోజు ఆయిలింగ్, మసాజింగ్ చేస్తుంటారు. పోస్ట్ దట్ స్నానం చేపిచ్చేటప్పుడు హెయిర్ వాష్ కూడా చేస్తుంటారు. దట్ ఈస్ ఫైన్. కానీ చలికాలంలో అలా అవాయిడ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ చేసినా సరిపోతుంది. మరి ఆయిల్ పెట్టాక మ్యాండేటరీ షాంపూ చేయాలా అనంటే అవసరం లేదు. సేమ్ వే స్కూల్‌కెళ్ళే పిల్లలు, టాడ్లర్స్ 1 ఇయర్ ప్లస్ పిల్లలు, 3 ఇయర్స్ అరౌండ్ అలాంటి ఏజ్ పిల్లలకి ఏంటి అనంటే మీరు మళ్ళీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ షాంపూ అగైన్ డస్ట్‌లో ఎక్కువ వాడుతున్నారు. సో, వాళ్ళ బేసిక్ హైజీన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కామన్ మిస్టేక్ హాట్ వాటర్ బాత్ నో, అవాయిడ్ చేయండి. మీ బేబీ హెయిర్ టెక్స్చర్ బావుండాలి, షైన్ బావుండాలి అంటే మైల్డ్ ఆర్ ల్యూకార్మ్ వాటర్ బాతే బెటర్ అండి. మరి కండిషనర్స్ యూజ్ చేయొచ్చా? కొంచెం పెద్ద పిల్లలు, లాంగ్ హెయిర్ ఉంది అనే వాళ్ళకి వెరీ మైల్డ్ కండిషనర్స్ అనేది యూజ్ చేయొచ్చు. అస్సలు చేయకూడనిది ఏంటి అనంటే పిల్లలకి స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. రోలర్స్ అంటే స్ట్రెయిట్‌నర్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే టెక్స్చర్ ఆఫ్ హెయిర్ చాలా ఇంపార్టెంట్. హెల్తీ హెయిర్ అనేది ఎప్పుడు కనిపిస్తుంది అనంటే ఇన్‌సైడ్ అంటే బేబీకి ఇచ్చే ఆర్ పిల్లలకి పెట్టే న్యూట్రిషన్‌తో పాటు మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్లనే వాళ్ళ హెయిర్ టెక్స్చర్ అనేది చాలా బావుంటుంది. సో, టెక్స్చర్ గురించి చెప్పడం జరిగింది. మరి యాస్ పేరెంట్స్ మనం దాన్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలి? సో, యూజింగ్ రైట్ కోంబ్స్, బేబీ కోంబ్స్ ఫర్ బేబీస్. కొంచెం చైల్డ్ ఫ్రెండ్లీ కోంబ్స్, వైడ్ టీత్ ఉన్నవి అలాంటివి యూజ్ చేయడం బెటర్ అండి. ఫస్ట్ హ్యాండ్‌తో కొంచెం డీటాంగిల్ చేయడము, దాని తర్వాత కోంబ్ యూజ్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. రెగ్యులర్‌గా మీరు ఆయిల్ పెట్టేటప్పుడు ఫ్రీక్వెంట్ స్కాల్ప్ మసాజ్ చేస్తే వాళ్ళ గ్రోత్ అనేది బెటర్‌గా ఉంటుంది. తర్వాత బ్రెయిడ్స్ అంటే పిల్లలకి జుట్టులో ఏసేటప్పుడు ఇలాంటప్పుడు కూడా టైట్‌గా వేయొద్దు. టైట్ హెయిర్ బ్యాండ్స్ ఆర్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టొద్దు. దానివల్ల పుల్లింగ్ ఫోర్స్ వల్ల కూడా కొన్ని తెగిపోతూ ఉంటాయి వాళ్ళ జుట్టు అంతా. సో, ఇలాంటి కొంచెం జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఏం కాదులే మళ్ళీ వస్తుంది అని అనుకుంటారు చాలామంది. నో అండి. రైట్ టెక్స్చర్ అండ్ హెల్త్ ఆఫ్ హెయిర్ కూడా మనం చిన్నప్పటి నుంచి మెయింటైన్ చేస్తే వాళ్ళకి పెద్దయ్యాక హెయిర్ పైన కేర్ అనేది వాళ్ళకే అవగాహన అనేది వస్తూ ఉంటుంది. స్మాల్ ఇష్యూస్ లైక్ చుండ్రు ప్లస్ పెయిన్‌ల గురించి ఆల్రెడీ చెప్పడం అనేది కూడా జరిగింది. మరి చిన్న డాండ్రఫ్ ఇలాంటివి వస్తున్నాయి, నోటీస్ చేస్తున్నారు అనంటే దానివల్ల రెగ్యులర్ క్లీన్జింగ్ అనేది చేయాలి. అది నోటీస్ చేశాక డైలీ ఆర్ రెగ్యులర్‌గా ఆయిల్ పెడుతూ షాంపూ చేయడం అనేది చేయాలి. దానివల్ల జుట్టు ఊడిపోవడం అనేది పిల్లల్లో మీరు గమనిస్తున్నారు అనంటే డెఫినెట్‌లీ మీరు డాక్టర్‌ని అనేది కన్సల్ట్ అవ్వాల్సిందే. సో, సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. సో, దానివల్ల కూడా లాస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్రేడిల్ క్యాప్ అనేది పిల్లల్లో చూస్తుంటాం బేబీస్‌లో. అరౌండ్ 3-4 మంత్స్ ఆ ఏజ్ అప్పుడే మనం క్రేడిల్ క్యాప్ అనేది చూస్తుంటాం. వాళ్ళలో కూడా మంచిగా ఆయిల్ బిఫోర్ బాత్ అండ్ బేబీ కోమ్‌తో స్లోగా డీస్కేల్ చేయాలి. తర్వాత మీరు స్నానం చేపించుకునేటప్పుడు షాంపూ యూజ్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండ్ న్యూట్రిషన్ మర్చిపోద్దండోయ్. ఇంత బయట నుంచి కేర్ చెప్పినా విటమిన్స్,
ప్లస్ హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడము, సాలడ్స్ ఇంక్లూడ్ చేయడము, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయడం వాళ్ళ డైట్‌లో ఇవి మేజర్ చాలా ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ హెయిర్. థ్యాంక్ యూ.